హాయ్! ఈ మధ్య కాలంలో చాలా వరకు ప్రతి ఒక్కరు గ్రీన్ టీ తాగుతున్నారు. ఎందుకని అడిగితే గ్రీన్ టీ తాగితే షుగర్ తగ్గిపోతుంది. అదేవిధంగా బరువు కూడా తగ్గిపోతారని చెప్పి చెప్తూ ఉంటున్నారు. దానికి వాస్తవాలేంటో చూద్దాం. సాధారణంగా మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ జరగడానికి ఫ్రీ రాడికల్స్ అనే మాలిక్యూల్స్ రిలీజ్ అయితాయి. ఇది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో గ్రీన్ టీని తాగడం వల్ల గ్రీన్ టీలో కెటకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఎపిగలా క్యాటకిన్ గ్యాలెట్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మన బాడీకి చాలా బెనిఫిట్స్ చేస్తుంది. గ్రీన్ టీ తాగడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ అనేది నార్మల్గా ఉంటుంది. అలాగే హెచ్బిఏవన్సీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ మీద పనిచేయడం వల్ల షుగర్ ఉన్న పేషెంట్కి ఇన్ఫ్లమేషన్ అనే దాన్ని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా వాస్కులర్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఆ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినప్పుడు గుండెపోటు కానీ పక్షవాతం కానీ కాళ్ళ నరాల లోపల బ్లాక్ అవ్వడం వల్ల న్యూరోపతి రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. సో దానికి కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. అల్జీమర్స్ మరియు క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ ఓన్లీ గ్రీన్ టీలోనే ఉంటాయంటే ఇంకా చాలా వాటిలో ఉంటాయి. ఉదాహరణకి జామ, యాపిల్, చాలా రకాల పండ్లల్లో, చాలా రకాల కూరగాయల్లో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి దొరుకుతాయి.